రాంగోపాలవరంకి ఏపీ హైకోర్టులో చుక్కెదురు. యా ఆర్జీవీ క్వాష్ పిటిషన్ని కొట్టేసిన హైకోర్టు కేసులు కొట్టేయాలని రాంగోపాలవరం పిటిషన్ ఇచ్చినా సరే ఆ విజ్ఞప్తిని తీసుకోలేదు. చంద్రబాబు పవన్పై అంచిత పోస్టులు పెట్టిన దాంట్లో ఈ వ్యూహం సినిమా ప్రమోషన్ సమయంలో అని. ప్రాబ్లం వ్యూహం మీద కాదు, ఆ సందర్భంలో చేసినటువంటి వ్యాఖ్యల మీద. అసలు అంటే రామ్ గోపాల్ వర్మ వాట్ ఎ ఫాల్ మై డియర్ అని షేక్స్పియర్ ఎవరు అన్నట్టుగా ఎక్కడ శివ రంగీల ఇవన్నీ గాయం అక్కడి నుంచి అసలు ఆ సినిమా దాదాపు న్యూస్ పేపర్లో న్యూస్ అంతా తీసుకొని వాటి అన్నింటినీ క్యారెక్టర్స్గా చేసి అక్కడ పెట్టడం అనేది ఒక పరిస్థితి. ఓకే, భావ ప్రకటన స్వేచ్ఛ లేకపోతే సృజన స్వేచ్ఛ, క్రియేటివ్ ఫ్రీడమ్ ఒప్పుకుందాం. ఆ సందర్భంలో ఆయన బయట కూడా చాలా వ్యాఖ్యలు చేశారు. దాని మీద వాళ్ళు కేసు పెట్టారు. ఆయనకు కేసులు ఎదుర్కోవడానికి కావాల్సినంత సమర్థత ఉంది. ఇక్కడ సమస్య ఏమొచ్చిందంటే పోలీసులు కిడ్నాప్ చేశారని హెబియస్ కార్పస్ పిటిషన్ పెట్టడం వేరు, లేకపోతే కస్టోడియల్ టార్చర్ చేశారని చెప్పడం వేరు. ఆలు లేదు చూడలేదు సోమలింగం అని ముందే అసలు నాకు రక్షణ కల్పించండి అని అడగడం వేరు. ఇక్కడ వాళ్ళు రక్షణ కల్పించము, ముందే ఎందుకు రక్షణ కల్పిస్తాము అన్నారు. మీకు బెయిల్ కావాలా, మీరు యాంటిసిపేటరీ బెయిల్ పిటిషన్ వేసుకోవాలి. లేదు మీ మీద పోలీసులు కేసు పెట్టారా, దాంట్లో అరెస్ట్ చేయొద్దు అని అప్పుడు మీరు అడగొచ్చు. కానీ ఏమీ లేకుండా మేము ఎలా చేస్తాం అంటే హైకోర్టు రెండు రకాల వ్యాఖ్యలు చేసేది. ఎవరికి కావాల్సింది వాళ్ళు తీసుకున్నారు. హైకోర్టు హక్కులు హరించే విధంగా వ్యవహరించొద్దని పోలీసులకు చెప్పింది. ఇష్టానుసారం పోస్టులు పెట్టకండి, ఇష్టానుసారం మాట్లాడకండి అని వాళ్ళకు కూడా చెప్పింది. విద్వేష వివాదాలని నేను ఇందాక అన్నది అదే. ఇప్పుడు కస్తూరిని అరెస్ట్ చేశారు కదా, అవును చేశారు. కస్తూరిని అరెస్ట్ చేశారు. మరి తమిళలో తెలుగు వాళ్ళ మీద లేకపోతే కులాల మీద ఇష్టానుసారం వ్యాఖ్యలు చేసి వచ్చి గచ్చిబౌలిలో దాక్కుంటే అయిపోయి రిమాండ్ కూడా 29 వరకు ఇచ్చారు. కస్తూరిని అరెస్ట్ చేసినప్పుడు రామ్ గోపాల్ వర్మకు కనీసం నోటీస్ ఇచ్చి కేసు కూడా విచారించకూడదు అనేది ఎలా సాధ్యం? మీరు క్రియేటివ్ అన్నప్పుడు వ్యక్తుల మీద ఎందుకు వ్యాఖ్యలు చేశారు? ఇక్కడ చాలా క్లియర్గా రామ్ గోపాల్ వర్మ డ్యూయల్ రోల్ను మనం అర్థం చేసుకోవాలి. రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ డైరెక్టర్ ప్రొడ్యూసర్ ఈజ్ డిఫరెంట్ ఫ్రమ్ రామ్ గోపాల్ వర్మ యాజ్ ఎ కామెంటేటర్. ఆయన ప్రత్యేకించి ఒక సోషల్ మీడియా ఛానల్ ఓపెన్ చేశారు ఎన్నికల సమయంలో. నన్ను పిలిచారు, నేను పోలేదు. నేను 99 టీవీకి ఇంకో ఛానల్కు మాత్రమే వెళ్ళాను. ఇంకో ఛానల్ పేరు చెప్పడం కూడా పెద్ద ఇదేం లేదు. ఐ డ్రీమ్కి వెళ్ళాను. వెళ్ళినప్పుడు నేను నా టర్మ్స్లో వెళ్ళాను, మాట్లాడాను, ఎక్కడైనా అదే చెప్పాను. కానీ ఈయన పెట్టి ఇవన్నీ చెప్తుంటే నో ఐ డోంట్ అని వెళ్ళలేదు. అక్కడ ఇలాంటి అనేకం వచ్చాయి అక్కడ. సో అక్కడ కామెంటేటర్గా మీ కామెంట్స్ విద్వేషం పెంచాయనుకుంటే మీకు వస్తుంది, మీరు దానికి జవాబు చెప్పాల్సిందే. కానీ ముందే కేసు కొట్టేయమంటే ఎలా కొట్టేస్తారు? అది జరగదు. బట్ కోర్టు కెప్ట్ ఇట్స్ డోర్స్ ఓపెన్. మీరు బెయిల్ కావాలంటే బెయిల్ అడగండి, ముందస్తు బెయిల్ కావాలంటే. ఇప్పుడు కొంతమంది తెచ్చుకున్నారు కదా ముందస్తు బెయిల్, కాబట్టి అలా అడగొచ్చు. మీకు ఆ రోజు మనం మాట్లాడాం, రామ్ గోపాల్ వర్మ ఏం కాదు ఎంజాయ్ చేస్తాడు అన్నవాళ్ళు ఉన్నారు. ఆయన ఏమి ఎంజాయ్ చేయలేదు, రక్షణ కోసం కోర్టును ఆశ్రయించారు. చట్టం అంటే ఒకటి ఉన్న తర్వాత లాంగ్ ఆర్మ్ ఆఫ్ లా అంటారు చూడండి. ఎవరైనా భయపడక తప్పదు, లాంగ్ తప్పదు. సార్ చట్టానికి ఒక నియమానికి లోబడి ఉండటం అది భయం కూడా కాదు సార్, అది బాధ్యత కూడా. ఇంకోటి అది అందరికీ ఒకటే. మీరు అటువైపు అయితే అది కుదరదు. మీరు అనవసరంగా మాట్లాడారని వాళ్ళు కేసు పెట్టారు, మీరు వాదించండి. పోలీసులు ఎన్నో పోలీస్ స్టేషన్లు అసలు ఎన్నో మంది ముంబై అండర్ వరల్డ్ మాఫియాకు అద్దం పట్టిన సినిమాలు తీసినటువంటి దర్శకుడికి ఒక చిన్న పోలీస్ స్టేషన్లో తనను పిలిస్తే ఆ ప్రశ్నలకు జవాబు చెప్పగలిగినవైతే పెద్ద సమస్య ఏం కాదు కదా. కాబట్టి నేనేమి రామగోపాల్ వర్మను ఎవరినో ఏం చేయాలని నేనేం కోరుకోవట్లేదు. అందరికీ రక్షణ, మామూలు అడిగి కూడా రక్షణ ఉండాలి. ఇంకా చెప్పాలంటే అమాయకులైన యువతకు ఎక్కువ రక్షణ ఉండాలి. ఆ పార్టీయో ఈ పార్టీయో 15,000 20,000 ఇస్తుందనో ఇంకోటనో ఉద్యోగమనో ఏదో పని కావాలి. వాళ్ళకి ఏం తెలుసు పాపం, వాళ్ళకు అసలు చాలా దాని మీద దృష్టి పెట్టాలి. ఇప్పుడు సుడిగుండాలని నాగేశ్వరరావు పాత రోజుల్లో ఒక సినిమా, అప్పుడు ఇంకా ఇంత టీవీ కూడా రాలేదు ఇండియాలో. అందులో ఒక డైలాగ్ ఉంటుంది, మారణాయుధాలు తయారు చేసిన వారు అసలు హంతకులు, ఉపయోగించిన వారు మామూలు హంతకులు అని. ఇప్పుడు ప్రపంచంలో ఇరాక్ గాజా యుద్ధం ఇజ్రాయిల్ గాజా మీద ఇవన్నీ అంటున్నా ఈ ఆయుధాలన్నీ ఉత్పత్తి చేసేవాళ్ళు వేరు సార్. అవును,
ఇండియాకు పాకిస్తాన్కి ఇద్దరికి వాడే ఇస్తుంటాడు సార్. మనం యుద్ధం చేసుకుంటూ ఉండాలి. ఇది కూడా సోషల్ మీడియా క్యానన్ ఫైర్ లాంటి వాళ్ళు వీళ్ళు పాపం ఈ పిల్లలు. కాబట్టి అయితే ఇందులో కూడా నీచంగా అతిగా చేసిన వాళ్ళు కూడా ఉండొచ్చు. బట్ వర్మ కెన్ అప్రోచ్ కోర్ట్ అగైన్. యా, బట్ ఇట్ ఈస్ ఎ లెసన్. రామ్ గోపాల్ వర్మ విషయంలో ఏం చెప్పారు అన్నది ఇక ముందు అప్పీల్ చేసుకునే వాళ్ళకు వర్తిస్తుంది. ఇది కూడా దృష్టిలో పెట్టుకొని వాళ్ళు పిటిషన్ వేయాల్సి వస్తుంది. సార్ ఏంటి కస్తూరికి 29 వరకు రిమాండ్? తాను పారిపోయినట్లు వస్తున్న వార్తలను ఖండించిన కస్తూరి నాకు ఎలాంటి భయం లేదు, నాకు ఎటువంటి భయం లేదు, పైన మోడీ గారు ఉన్నారు అనేది ఆమె ఉద్దేశం. ఎందుకంటే ఆమె బీజేపీ సభలో బీజేపీ గురుమూర్తి నిర్వహించిన సభలో బీజేపీ సలహాదారు శ్రేయోభిలాషి ఎవరైతే బెంటార్ అందాం కాబట్టి అయిండొచ్చు. కానీ విచారం కూడా లేదు, అందుకు విచారించాలి మనం. అవును, నేను ఘోరంగా మాట్లాడాను, తప్పుగా మాట్లాడాను, ఒక రాష్ట్ర ప్రజలను ఒక భాష ప్రజలను కించపరిచాననే మినహాయింపు ఆమెకు లేదు. అలాగే తమిళులు తెలుగు వాళ్ళకు మధ్యలో తగాదా పెట్టడానికి తన వ్యాఖ్యలు కారణమయ్యాయనేది కూడా లేదు. నాకు ఇంకొకందుకు కూడా విచారం ఉంది. ఆంధ్రుల ఆత్మాభిమానము, తెలుగింటి గౌరవము, తెలుగు జాతి ఉన్నది అన్నటువంటి చోట కస్తూరిని ఖండిస్తూ ప్రధానమైన పార్టీలు ఏవి ముందుకు రానందుకు కూడా నాకు విచారంగా ఉంది. ఇలా అన్నానంటే వెంటనే మేము అన్నిటి మీద రియాక్ట్ కావాలా? ఆమె ఎవరో ఎక్కడో మాట్లాడితే అంటారు. కానీ గన్నయ్యలాగా ఎవరెవరో ఎక్కడెక్కడో చేసినవన్నీ మనం చూపించి రియాక్ట్ అవుతాము. తెలుగు జాతి మొత్తాన్ని బానిసలుగా వచ్చారు అనే పద్ధతిలో ఆమె మాట్లాడితే, అలాగే మరి బ్రాహ్మణ సంస్థలు కూడా చాలా ఉన్నాయి. మాజీ డీజీపీలు, మాజీ ఐఏఎస్లు, మాజీ ఐపీఎస్లు చాలామంది మాట్లాడుతుంటారు. వాళ్ళెవరు కూడా ఏం రియాక్ట్ కాలేదు, మేమేం ఏకీభవించట్లేదు ఆమె మాట్లాడిన దానితో అని చెప్పి. ఎంత అంటే మన సాంస్కృతిక జీవనం, కల్చరల్ లైఫ్ ఎంత ఘోరంగా విచ్ఛిన్నమైందో తెలుస్తుంది. ఇంకా ఆమె దాచుకోలేదు అని చెప్తే అదే దాచేస్తే దాగని సత్యం అన్నట్టుగా ఆమె దాచుకున్నారు. కాబట్టి లేకపోతే తమిళనాడు పోలీసులు వచ్చి ఇక్కడ ఎందుకంటే అరెస్ట్ చేయటం? వార్తలు వచ్చాయి మేడం, మీరు సోషల్ మీడియా ఫాలో అవుతారు కదా, రోజు మీరు కనబడడం లేదు, పోలీసులు గాలిస్తున్నారు, ఈ వార్తలు మీరు చూడలేదా? చూసి మీరే ఒక అంతకుముందు చేసినట్టే ఒక సెల్ఫీ చేసుంటే పోయింది కదా, నేను ఇక్కడ ఉన్నాను గచ్చిబౌలిలో అంటే వచ్చేవాళ్ళు కదా. అప్పుడు ఇప్పుడు కాదు చెప్పాల్సింది, అప్పుడు చెప్పాలి. అరెస్ట్ అయిన తర్వాత నేను దాక్కోలేదని చెప్పడం కాదు. పోలీసులు మీకోసం గాలిస్తున్నప్పుడు మీరు ఇంకొకటి కూడా మర్చిపోకండి, మీరు కోర్టును అప్రోచ్ అయ్యారు. రామ్ గోపాల్ వర్మలాగే ఆమె కూడా తనను చేయమని ఆమె అప్రోచ్ అయ్యారు. జడ్జి గారు ఘోరంగా చివాట్లు పెట్టారు. ఇష్టానుసారం మాట్లాడి సారీ అంటే సరిపోదు అనే ఒక పెద్ద లెసన్ కూడా చెప్పాడు జడ్జి గారు అక్కడ. జస్టిస్ ఆనంద్ వెంకటేష్ ఆఫ్ మెడ్రాస్ హైకోర్టు. అందుకని ఇప్పుడు చేయాల్సిందంత చేసి ఏం లేదు అని చెప్పడం అంటే నాకు ఎలాంటి భయం లేదు. పర్లేదులేండి, భయం లేదంటే ఇంకెందుకు లేదు తెలియదు. భయం లేకుండానే మీరు కోర్టుకు వెళ్ళారు, భయం లేకుండానే దాక్కున్నారు, భయం లేకుండానే ఖండనలు కూడా ఇచ్చారు, అంటే వివరణలు అట్లా అనలేదు ఇట్లా అనలేదని. కాబట్టి ఒక సనాతన ఇది నడుస్తుంది సార్. ఇప్పుడు సనాతనం అంటే గుర్తొచ్చింది, నిన్న పవన్ కళ్యాణ్ మహారాష్ట్ర ఎన్నికల ప్రచారంలో ఆయన చేశారు. సరే, ఒక ఆసక్తికరమైన వ్యాఖ్య చేశాడు ఆయన. సరే, తెలంగాణలో రేవంత్ రెడ్డి ప్రభుత్వం మీద కూడా చాలా చేశాడు, ఇక్కడంతా బూటకం, మహారాష్ట్రలో బాగా అమలు జరుగుతున్నాయి అన్నాడు. ఇది శివాజీ నడయాడిన నేల అన్నాడు, బాగానే ఉంది. ఇది బాల్ ఠాకరే నడయాడిన నేల అని కూడా కొనియాడాడు. శివసేన జనసేన ఒకటే అవుతాయి అని నేను చెప్పిన మాట మీకు మళ్ళీ నేను గుర్తు చేస్తున్నాను. మీరు మళ్ళీ నా బయట ఏగిపోయినా సరే, ఎందుకంటే మీరు తీసుకున్న విధానాన్ని బట్టి అలా అయింది. భారతదేశం యొక్క విశాలత్వానికి సంకేతంగా పవన్ కళ్యాణ్ ఇచ్చిన ఉదాహరణ ఏంటి తెలుసా సార్? అది మీడియాలో ఎక్కువ హైలైట్ అవ్వలేదు. ఈ దేశంలో సూపర్ హీరోలు అమీర్ ఖాను, సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాను ముస్లింలే ఈ దేశంలో సూపర్ హీరోలు. అంటే ఈ దేశం ఎంత విశాలమైందో తెలుస్తుంది. అసలు సల్మాన్ ఖాను, షారూఖ్ ఖాను వాళ్ళని ముస్లింలు అని చెప్పాల్సిన అవసరం ఉప ముఖ్యమంత్రి గారికి ఏమొచ్చింది సార్? అసలు ఏ రోజైనా కానీ దిలీప్ కుమార్ గారిని ముస్లిం అని ఈ దేశం ఆయన అసలు పేరు యూసఫ్ ఖాన్ అని మనకు అందరికి తెలీదా?
సార్ కళకు భాషా భేదం లేదు, మత కుల తేడాలు ఏమీ లేవు అనుకుంటూ ఇప్పటికే తెలుగు ఫిల్మ్ ఇండస్ట్రీ కులాల కుంపటిగా మారిపోయిన ఒక ఘట్టం చూసాం. ఇప్పుడు చాలా సూపర్ హీరోలు వాళ్ళు ముస్లింలు, వాళ్ళని ముస్లింలుగా చూడలేదు సార్, వీళ్ళని హిందువులుగా చూడలేదు సార్. ఇంకొక ఆయన దలేర్ మెహందీ డ్యాన్స్ చేస్తే ఆయన సిక్కు అని వినలేదు సార్. వాళ్ళను కళాకారులుగా కళామూర్తులుగా మాత్రమే చూశారు సార్. భవిష్యత్తులో కూడా దయచేసి ఓ ఎంఎస్ సుబ్బలక్ష్మి పాడినా, ఉస్తాద్ అమ్జద్ అలీ ఖాన్ పాడినా అలాగే చూశారండి. షహనాయి గానంలో పరవశించినప్పుడు కాశీ విశ్వేశ్వరుడు ఆ షహనాయి వాయిస్తున్నటువంటి ఆయన ముస్లిం అని చూడలేదు సార్. సంగీత సాహిత్యం సరస్వతి స్తనద్వయం అని తల్లిపాలు తాగినట్టు చూశారు సార్. ఈ కళలు సాహిత్యం వద్దు సార్, మతాలను మనం మరీ అక్కడి దాకా తీసుకుపోద్దు సార్. సరే ఎనీవే, కాబట్టి కస్తూరి లాంటి వాళ్ళు కూడా, కస్తూరి అనే పేరే తెలుగు వాళ్ళకి ఎంతో ఇష్టం. కస్తూరి పరిమళం ఆమె వేసిన పాత్ర కూడా అంటే ఎక్కడికో పోతున్నాం తెలియకుండా.